కనీసం ఒక్క మారైనా నువ్వు చెప్పినటువంటి అనుభవం నీకు ఉండాలి. అందుకే నా దగ్గరికి ఏ రూపేణ ఎవరైనా వస్తే, అది ఏ కారణం చేతైనా రాని, ఒక్కసారైనా సరే వీళ్ళకి సువార్త తెలియదురా అనుకుంటే ఒక్కసారైనా సరే వాళ్ళకి యేసుక్రీస్తుని గురించి చేరవేయడానికి ఇష్టపడతాను. నేను ఎంత బిజీ ఉన్నా సరే ఆ టైం పోగొట్టుకోను నేను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే దేవుడు ఈ వ్యక్తిని నా ముందుకు పంపించాడు. నా చుట్టూ ఉండేవాళ్ళు అంటారు, కొంచెం తిని చెప్పొచ్చు కదా అంటే, నేను తినడానికి పోతే వెళ్ళిపోతాడేమో, లేదా నేను తినడానికి పోయి అంతా నేను రెడీ ప్రశాంతంగా వచ్చి కూర్చుంటే వానికి ఇంట్రెస్ట్ పోయిద్దేమో. కాబట్టి నాకు దేవుడు ఇచ్చిన టైంలో సరే అవసరమైతే నా తిండి ఆపుకుంటాను, కొద్దిగా ఇబ్బంది అయ్యింది పర్వాలేదు, కానీ నా ముందుకు పంపిన ఆత్మకు మాత్రం సువార్త చెప్పకుండా వదిలిపెట్టను. ఎందుకంటే ఆ పర్సన్ ఎప్పుడైతే నా ముందుకు వచ్చారో అదే దేవుడు నాకు ఇచ్చిన టైం, నేను దాన్ని వినియోగించుకుంటా. అది రాజకీయ నాయకుల రూపంలో రాని, పోలీసు వాళ్ళ రూపంలో రాని, లాయర్ రూపంలో రాని, లేకపోతే ఇంకొక అధికారి రూపంలో రాని, ఏ రూపంలోనన్నా రాని, అందించి మాత్రం వదిలిపెడతా. నా బాధ్యత అయిపోయింది. అవకాశం ఉంటే ఒక బైబిల్ గ్రంథం ఇస్తా, సద్దర్శనం బుక్ ఒకటి ఇస్తా. నేను చెప్పింది ఎక్కడన్నా మిస్ అయితే ఇంటికి పోయినా చదువుకుంటాడు, ఇంకా క్లియర్గా అర్థమవుతుందని నేను చెప్తున్నాను. నువ్వు సువార్త అందించడానికి దేవుడు నీకు ఇచ్చిన టైంలోనే నీ ఫ్రెండ్స్కైనా, నీ కొలీగ్స్కైనా, నీ తోటి కార్మికులకైనా, నీ ఫ్యామిలీ మెంబర్స్కైనా, నీ రిలేషన్స్కైనా, ఎవరికైనా దేవుడు నీకు ఇచ్చిన టైంలోనే నువ్వు అందించాలి. అది మిస్ అయిందంటే నువ్వు తర్వాత చెప్పడానికి వాళ్ళు ఉండకపోవచ్చు, లేదా నీకు ఆ టైం దొరకకపోవచ్చు, లేదా నువ్వే ఉండకపోవచ్చు. ఒకవేళ టైంలో చెప్పామనుకో సద్వినియోగం చేసుకున్నట్టు, చెప్పకపోతే దుర్వినియోగం అయిపోయినట్టు అవకాశం.